మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో చాలా మంది ఈ కీళ్ళ నొప్పుల సమస్యతో బాధపడుతున్నారు. దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు, న్యూట్రిషన్ ఎలాంటి తీసుకోవాలి అనే విషయాలు వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ న్యూట్రిషనిస్ట్ కన్సల్టెంట్ మనీషా గారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం. ఈ మధ్య కాలంలో ఒక సర్టెన్ ఏజ్ కానీ కాకుండా మిడ్ ఆఫ్ 30 ఏజెస్లోనే మనకి నీ పెయిన్స్ అనే ప్రాబ్లం కూడా కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పెయిన్స్ రావడానికి రీజన్స్ ఏమంటారు? అయితే ఫస్ట్ నీ పెయిన్స్ అనేది ఎట్ ద ఏజ్ ఆఫ్ అబౌవ్ 40s 50sలో కామన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బోన్ డెన్సిటీ తగ్గడం కానీ, కార్టిలేజ్ ఏమైనా రప్చర్ చేయడం కానీ, అండ్ ఓవర్ వెయిట్ ప్రాబ్లమ్స్ వలన కూడా దాంట్లో నీ కార్టిలేజ్లో కొంచెం డ్యామేజ్ జరిగి ఫ్రిక్షన్ వలన అది సాధారణంగా అందరూ అనుభవించేది ఆఫ్టర్ 40s. కొంతమంది ఎక్కువ ఆడుతున్న వాళ్ళకి, ఓకే, స్పోర్ట్స్ వాళ్ళలో కూడా ఇది ఏదైనా బోన్ ఫ్రాక్చర్, ఏమైనా ఎక్కువ ఉబ్బుదల, ఓకే, పెయిన్, రెడ్నెస్, ఇంజరీ వలన అది కూడా సాధ్యం. ఓకే, చాలా మంది ఇప్పుడు ప్రస్తుతం ఎట్ ద ఏజ్ ఆఫ్ 30s కూడా చాలా కామన్ అయిపోయింది. అది ఏదైనా కారణం కావచ్చు. మేబీ వాళ్ళలో కాల్షియం తక్కువ కావచ్చు, లేకపోతే వాళ్ళు సరైన ఆహారం, అదే కార్టిలేజ్ కి తోడ్పడే ఫుడ్, ఓకే, ఏదైతే అది జాయింట్స్ ఉంటుందో, ఓకే, అది ఒక కనెక్టివ్ టిష్యూ అనేది ఉంటుందన్నమాట బోన్స్కి బోన్ కనెక్ట్ చేయడానికి. ఓకే, సో ఎప్పుడైనా ఎక్కువ వెయిట్ పడడం వలన, లేకపోతే సరైన రీజనరేషన్ కాకపోయినా కామన్గా నీ పెయిన్స్ అనేవి ఉంటాయి అన్నమాట వీళ్ళల్లో. అయితే మరి ఈ కార్టిలేజ్ని పెంచుకోవాలి, ఆ కనెక్షన్ పెంచుకోవాలి, ఫ్రిక్షన్ మంచిగా ఉండాలి అంటే మనం తీసుకునే ఫుడ్లో కూడా డిపెండ్ అవుతుంది కదా. అయితే మనం ఎలాంటి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలంటారు? ఓకే, అయితే కీళ్ళ నొప్పులు అనేది ఒక ఏజ్ వచ్చినప్పుడు స్టార్ట్ అవుతుంది. అది తగ్గడం వలన డెఫినెట్లీ. కానీ అది స్టార్ట్ అవ్వకముందు మనం ఎట్ ద ఏజ్ ఆఫ్ 30s 40sలలోనే ఈ న్యూట్రిషన్ అనేది తీసుకుంటే మనము ఆ బోన్స్, మసిల్స్, దాని యొక్క కనెక్టివ్ టిష్యూ అవి ఇంక్రీజ్ చేయొచ్చు అన్నమాట. ఎలాంటి న్యూట్రిషన్ తీసుకోవాలంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్లీ కీళ్ళ నొప్పులకి ఒకవేళ తగ్గించాలంటే ఫస్ట్ వచ్చేది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్, నిరోధక ఆహారాలు అంటారు. వాటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్లలో omega-3 ఫస్ట్ న్యూట్రియంట్ అనమాట. omega-3 అనగానే మనకు ఫిష్ గుర్తుకొస్తుంది, ఫిష్ ఆయిల్స్ గుర్తుకొస్తాయి. ఓకే, డెఫినెట్లీ, ఎస్, కరెక్ట్. omega-3 ఎక్కువ శాతం మనకు ఫిష్లో, ఇంకా ఫిష్ ఆయిల్స్లో ఎక్కువ, ఫ్లాక్స్ సీడ్స్లో కూడా ఎక్కువ. ఎస్, ఫ్లాక్స్ సీడ్స్లో కూడా ఎక్కువ ఉంటాయి. సో మనము ఒకవేళ మీరు శాకాహారులు అయితే ఫ్లాక్స్ సీడ్స్ ఆయిల్, ఇప్పుడు సప్లిమెంట్స్ కూడా ఉంటాయి, అవి తీసుకోండి. సో ఒకవేళ మీకు మోకాలు నొప్పి స్టార్ట్ అయ్యింది అంటే డెఫినెట్లీ మీరు ఇవి కన్సల్ట్ చేసి ఫిష్ ఆయిల్ లాంటి సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. అండ్ వాల్నట్స్లో ఎక్కువ ఉంటాయి. యాక్చువల్లీ ఇవి ఏం చేస్తాయంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఒక్కొక్కసారి అది నేను చెప్పినట్టుగా అవి సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గడం వలన బోన్స్కి ఫ్రిక్షన్ వలన ఇవి రప్చర్ అయ్యి కొంచెం డ్యామేజ్ జరగడం స్టార్ట్. ఒకవేళ అక్కడ డ్యామేజ్ ఉండడం వలన అక్కడ ఆ సెల్స్ ఖరాబ్ అయిపోతే కనుక అక్కడ ఒక ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. డ్యామేజ్ జరిగి కొంచెం ఉబ్బుదల ఉంటుంది, ఓకే, అండ్ స్టిఫ్నెస్ ఉంటుంది. అవి రెండు తగ్గించాలంటే omega-3 బెస్ట్ న్యూట్రియంట్. ఓకే, అండ్ డెఫినెట్లీ ఒకవేళ మీరు ఫిష్ ఆయిల్ కనుక రెగ్యులర్ తీసుకోవడం, సేవన చేయడం వలన ఈ ఇన్ఫ్లమేషన్, ఈ ఉబ్బుదల, ఇంకా మీ పెయిన్ అనేది చాలా శాతం వరకు తగ్గించవచ్చు. ఇది మెయిన్. తర్వాత వచ్చేసేసి కార్టిలేజ్ రీజనరేషన్. అయితే నేను చెప్పినట్టుగా 60sలో కార్టిలేజ్ రీజనరేషన్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే అది రీజనరేట్ చేయలేము. కాకపోతే మీకు 40sలో 50sలో పెయిన్ మొదలవ్వగానే వెంటనే మీరు కార్టిలేజ్ రీజనరేట్ చేసే ఫుడ్ అనేది కన్జ్యూమ్ చేసి మంచిగా దాన్ని ఇంప్రూవైజ్ చేయొచ్చు. ఓకే, అండ్ కార్టిలేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ కనెక్టివ్ టిష్యూ అనమాట. ఎందుకంటే అది జాయింట్స్ని పెంచుతుంది కనుక. అయితే కార్టిలేజ్ ఎలాగా మనము పొందొచ్చు మన డైట్ నుండి అంటే ఫస్ట్ విటమిన్ సి అండ్ మెగ్నీషియం ఫుడ్స్ తీసుకోవడం వలన. అయితే విటమిన్ సి అంటే మనకు అందరికీ తెలుసు, సిట్రస్ రిచ్ ఫ్రూట్స్ అన్నీ కనుక స్ట్రాబెర్రీస్ తీసుకోవచ్చు, మీరు లెమన్ వాటర్ తీసుకోవచ్చు, ఇంకా కివీస్, ఇలాంటి వాటిలో బ్రాకలీ, ఇవన్నీ విటమిన్ సి
సి రిచ్ ఫుడ్స్. ఓకే, సో కొంతమందికి చాలా ఇది ఉంటుంది, ఇది పులుపు తింటే Gas form అవుతుంది, knee pain వస్తుంది. ప్రాబ్లం అవును. వస్తుంది అని అంటారు. కానీ అది రాంగ్. యాక్చువల్లీ ఏంటంటే ఎక్కువ సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవడం వలన అసిడిక్ అయిపోతుంది మన బాడీ. సో Okay. అసిడిటీ వల్ల ఇది పెయిన్స్ రావచ్చు. అయితే మీరు అది తగ్గించడానికి కొంచెం అల్లం గ్రేట్ చేసి దాంట్లో వేయచ్చు. అది న్యూట్రలైజ్ అయిపోతుంది అనమాట సొల్యూషన్. Okay. సో ఆ విధంగా మీరు తీసుకోవచ్చు. అండ్ అల్లం కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్. నేను ముందుగా చెప్పినట్టుగా Yes, anti-inflammatory. ఇన్ఫ్లమేషన్ తగ్గించాలంటే అల్లం ఇంకా పసుపు ఇవి తీసుకోవడం. అంటే ఇప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రింక్ గా ఇది తాగొచ్చు అంటారు. అయితే లెమన్ లెమన్ అండ్ జింజర్, ఎస్, Okay. డెఫినెట్లీ తాగొచ్చు రెగ్యులర్ గా. అండ్ మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ కార్టిలేజ్ రీజనరేషన్ కి ఏంటంటే అన్ని నట్స్ లో ఇంకా గింజలు ఎక్కువగా తీసుకోవడం వలన మెగ్నీషియం అందుతుంది బాడీలో. అయితే ఇంకా మెగ్నీషియం ఆకుకూరలలో లైక్ పాలకూర, తోటకూర వీటన్నిటికి రెగ్యులర్గా తీసుకోవడం వలన కూడా మెగ్నీషియం అనేది అందుబాటులో వచ్చేస్తుంది. ఓకే, సో ఇది కార్టిలేజ్. తర్వాత వచ్చేసి కొల్లాజెన్. సో కొల్లాజెన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రోటీన్ అన్నమాట మీ స్కిన్ ఫార్మేషన్లో. అయితే ఒక ఏజ్ వచ్చినప్పుడు కొల్లాజెన్ జనరేషన్ ప్రాసెస్ కూడా తగ్గిపోతుంది బాడీలో. అయితే ఈ కొల్లాజెన్ అనేది ప్రొడక్షన్కి కొన్ని ఫుడ్స్ ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ కొల్లాజెన్ అనేది మనకు నాన్ వెజ్ సోర్సెస్లో ఎక్కువ ఉంటాయి వెజ్ సోర్సెస్లో కంటే. ఓకే, వెజ్ సోర్సెస్ మనం తీసుకున్నప్పుడు కొల్లాజెన్ ప్రొడ్యూస్ చేస్తుంది మన బాడీ, కాకపోతే కొల్లాజెన్ ఇవ్వలేదు. ఓకే. ఓకే, అండ్ మోస్ట్ ఆఫ్ ద స్కిన్ మన బాడీలో ఈజ్ మేడప్ ఆఫ్ కొల్లాజెన్. అందుకే ఒక ఏజ్ వచ్చినప్పుడు మనకు రింకిల్స్ అవన్నీ ఫామ్ అవుతాయి, ఎందుకంటే కొల్లాజెన్ తక్కువ ఉండడం వలన బాడీలో. సో సిమిలర్లీ ఒక కొల్లాజెన్ జాయింట్స్ కి కూడా చాలా ఇంపార్టెంట్. ఆ కొల్లాజెన్ ఉండడం వలన జాయింట్స్ లో అవి గట్టిగా ఉంటాయి అన్నమాట. అయితే కొల్లాజెన్ ఎలాగా తీసుకోవాలి ఫుడ్ లో, ఆహారంలో అంటే అలాంటి ఫుడ్స్ ఏమైనా ఉన్నాయా మనకి? ఎస్, అయితే మనము బోన్ సూప్. ఓకే, బోన్ సూప్ అనేది చాలా బెస్ట్ సోర్స్. ఇంకా చికెన్ లో కూడా ఎక్కువ కొల్లాజెన్ తీసుకోవాలి. సో మీరు సూప్స్ కనుక అవి తీసుకోవచ్చు. అండ్ నాన్ వెజ్ సోర్స్, వెజిటేరియన్ సోర్సెస్ లో అయితే మోస్ట్లీ మనకు ఇవి మష్రూమ్స్ అండ్ విటమిన్ సి రిచ్ ఫుడ్స్. ఓకే, లైక్ స్ట్రాబెర్రీస్ అండ్ కివీస్, వీటిలలో ఎక్కువగా కొల్లాజెన్ అండ్ విటమిన్ సి ఉంటుంది. దాని వలన మన బాడీ కొల్లాజెన్ సింథసిస్ చేసుకుంటుంది. అండ్ దాని తర్వాత వచ్చేసి హైలూరానిక్ యాసిడ్ అన్నమాట. అది మన బాడీలో మసిల్స్ కి కొంచెం జిగురు ఉంటుంది కదా, ఆ జిగురు అనేది ఫామ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ అన్నమాట. అయితే ఏజ్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ అది కూడా తగ్గిపోతుంది. సో మీరు ఫుడ్ వలన కొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు, ఎందుకంటే ఆ జిగురు అనేది ఫామ్ చేస్తుంది హైలూరానిక్ యాసిడ్. మనకి ఇవన్నీ లేకపోవడం వల్లనే మనకి లేకపోవడం అని కాదు, కానీ ఒకవేళ స్టార్ట్ అయితే ఇవి ఎక్కువ ఫోకస్ చేసుకుంటే మీ నీస్ పెయిన్ అనేది చాలా వరకు తగ్గించవచ్చు. మన బాడీలో ఫామ్ అవుతాయి. ఒక్కొక్కసారి ఏం చేస్తాం మనము, ఇవన్నీ వైటమిన్స్ మినరల్స్ పైన ఫోకస్ ఎక్కువ చేసుకోము. ఓకే, మనము ఓన్లీ మెయిన్ మీల్స్ లో ఫోకస్ చేస్తాం, లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్. ఈ వైటమిన్స్ మినరల్స్ మీ బాడీలో వస్తున్నాయా లేవా, మీరు రెగ్యులర్ గా ఫ్రూట్స్ సేవన చేస్తున్నారా, నట్స్ తింటున్నారా, ఈ గింజలు తీసుకుంటున్నారా, ఇవి యూజువల్లీ మనం చేయము. కాకపోతే మీరు ఇవి తీసుకుంటూ ఉంటే ఈ అన్ని న్యూట్రియంట్స్ మీ జాయింట్స్ స్ట్రెంగ్తెన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో దట్ కీళ్ళ నొప్పులు చాలా వరకు రాకుండా హెల్ప్ చేస్తుంది. యా, అండ్ హైలూరానిక్ యాసిడ్ ఎక్కువ శాతం మీ టోఫు, సోయా ప్రోడక్ట్స్, సోయా చంక్స్ ఇవన్నీ ఎక్కువగా తీసుకోవడం వలన చాలా వరకు హైలూరానిక్ యాసిడ్ అనేది పొందొచ్చు. అండ్ లాస్ట్లో ఎక్కువ రీసెర్చ్ పరంగా చూడడం ఏం జరిగిందంటే, ఎక్కువ ఒబీస్ ఉన్న వాళ్ళల్లో కీళ్ళ నొప్పులు తొందరగా రావడం చూసాము. అది కరెక్ట్, ఎందుకంటే మీ మొత్తం బరువు మీ జాయింట్స్ మోస్తుంది కనుక అది ఎక్కువ స్ట్రెస్ లో ఉంటుంది. అందుకోసమే మనం వెయిట్ బేరింగ్ జాయింట్స్ కూడా అంటూ ఉంటాం. ఎస్. సో ఎంత వెయిట్ మీరు తగ్గిస్తే అంత మీ కీళ్ళకి, ఈ నీస్ కి వెయిట్ అనేది, స్ట్రెస్ అనేది తగ్గుతుంది. అండ్ మెకానికల్ గా అవి ఇంప్రూవ్మెంట్ చూడగలరు. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు కీళ్ళ నొప్పులు స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు
మీ బోన్స్ ఇంకా జాయింట్స్ స్ట్రెంగ్త్, మసిల్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అయితే మీ బోన్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, దానికి సర్టెన్ న్యూట్రియంట్స్ ఇంపార్టెంట్ అనమాట. బోన్స్ గట్టిగా ఉండడానికి వాటికి విటమిన్ డి, కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ బ్లడ్ టెస్ట్ చేస్తే మీ విటమిన్ డి లెవెల్స్ ఎంత ఉన్నాయో చూసుకోవాలి. అండ్ విటమిన్ డి అనేవి మోస్ట్లీ మనకు ఫుడ్ ద్వారా ఏం పొందలేము, కాకపోతే సప్లిమెంట్స్ తీసుకోవడం లేకపోతే మీ డాక్టర్ని తెలుసుకొని ఇంజెక్షన్ తీసుకోవడం ఇంపార్టెంట్. సో మీరు చాలా వరకు మీ మోకాల నొప్పి తగ్గించవచ్చు వాటి వల్ల. ఇంకా బోన్స్ స్ట్రెంగ్త్ ఎలా చేసుకోవాలంటే కాల్షియం ఇంక్రీజ్ Rich foods. చేసి, సో కాల్షియం వేటిలో ఉంటాయి, రాగి, స్పినచ్, ఆకుకూరలు అన్ని తీసుకోవచ్చు, డేట్స్. సో ఇవన్నీ కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వలన మీ బోన్స్ని గట్టిగా చేసుకోవచ్చు. సో ఇది హెల్ప్ఫుల్ అనమాట మీ నీ పెయిన్స్ తగ్గించడానికి. థ్యాంక్ యూ మనీషా గారు, చాలా క్లియర్గా చెప్పారు. నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటి న్యూట్రిషన్ మనకి ఇంపార్టెంట్ అని చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.